అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునే వడల గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే చిన్నగా హోలీ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియో ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేది మీ ముందుకైతే వస్తాయి. ఈరోజు చంద్రగ్రహణం కదా, మా ఊర్లో హోలీ అనేది కొంచెం తక్కువే. సెలబ్రేషన్ అంత బాగా ఏం జరగలేదు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే. నా ఏజ్ ఆడవాళ్ళు అయితే పెద్దగా ఎవరు కనిపించలేదు బయట. సో నేను కూడా వెళ్ళాలి, చేసుకోవాలనే ఉద్దేశం అయితే లేదు. నా మానాన్ని నేను వంట చేసుకుంటున్నాను, పండగ కదా. సో వంట పనుల్లో అయితే కొంచెం బిజీగా ఉన్నాను పిల్లలతో పాటు. చిన్న పిల్లలు కదా, పిల్లల్ని వదిలేసి నేను హోలీ చేసుకోవడానికి బయటికి అయితే వెళ్ళలేను. అలాగే వంట పనులు కూడా ఉన్నాయి. సో అందుకోసమని నా మానాన్ని నేను ఫ్రెష్ అయిపోయి వంట అయితే చేసుకుంటున్నాను. చేపల పులుసు అయితే చేశాను. ఇంకా ఇలా వంట చేసుకుంటుంటే ఇంకా మా ఆయన కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా 2 గుడ్లు, మా ఆయన ఒకటి, ఇంకొక ఫ్రెండ్స్ ఒకటి గుడ్లు కొట్టారనమాట. కలర్స్ ఇలా లైట్గా కలర్స్ ఆఫ్ స్క్రీన్కి ఆన్ స్క్రీన్కి తేడా ఉంటుంది కదా. ఈ వీడియో అయిన తర్వాత ఫుల్ మేకప్ వేసారనమాట. అప్పుడు తీయడం కుదరలేదు వీడియో. ఇలా కూర్చున్నాను బయట, ఇంకా టపా ఇచ్చేసారు. ఇంకా చేసేది ఏం లేదు. పాపను పట్టుకొని చిన్నగా వీడియో తీసుకున్నాను. పాప చూడండి ఇక్కడ వాళ్ళు రాయడం చూసింది, తను కూడా తీసుకొని రాసుకుంటుంది. చూడండి బొట్టు పెట్టుకుంటుంది, ఎలా పెట్టుకుంటుందో. అలా నార్మల్గా చిన్న వీడియో అయితే తీసాను, మెమరీస్ కింద ఉంటాయి కదా అని చెప్పి. దేవాంశి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తను లేదు, తనకి హాలిడే, ఇంటి దగ్గర లేదు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిందనమాట. చిన్న పాపతోనే ఉన్నాను నేను. సో కలర్స్ అయితే ఇలా వేశారు. ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట అయితే చేసేసుకున్నాను. అందులోని వరల చంద్రగ్రహణం కదా, సో దేవుడు ఊరేగింపు అదేం లేదనమాట ఊళ్ళో. ప్రతి సంవత్సరం అయితే దేవుడు ఊరేగింపు అవుతుంది. ఈ ఊరేగింపు అయిన దేవుడు దిగిన తర్వాత ఇంకా అందరూ స్నానాలు చేయడానికి వెళ్ళిపోతారనమాట. కుర్రాళ్ళు బాగా చేసుకుంటారు. చెప్తే దరిద్రం, కుళ్ళి బురద ఉంటుంది కదండి సైడ్ కాలువలో నీళ్ళు తీసుకొని కూడా వేసుకుంటారు. అంత పిచ్చెక్కిపోతారు మా ఊర్లో. హోలీ అంటే చాలా బాగా అని చెప్పాలో చాలా చండాలంగా అని చెప్పాలో తెలియదు, కానీ చాలా ఓవర్గా చేసుకుంటారు అనమాట హోలీ మా సైడు, మా ఊర్లో అయితే. అన్ని వీధుల్లో ఇలా ఉంటుంది ఉండదని చెప్పను, కానీ మా వీధిలో కుర్రాళ్ళు, పక్క వీధిలో కుర్రాళ్ళు అయితే ఇలాగే ఉంటారు. అలాగే ఇంకా మధ్యాహ్నం వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా నైట్కి వచ్చేసి వడలు అయితే చేశాను. ఇంకా నైట్ చంద్రగ్రహణం కదా, 3 నుంచి ఈవినింగ్ 7 వరకు చంద్రగ్రహణం ఉంది కదా. ఇంకా పట్టు విడిపు అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని, స్టవ్ అది క్లీన్ చేసుకొని, బయట కడుక్కొని, ముగ్గులు వేసుకొని, అలాగే వంట అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వడలు అయితే వేస్తున్నాను. ఈ వడలు ఏంటంటే మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు, పప్పు నానబెట్టడానికి టైం లేనప్పుడు, అలాగే రుబ్బుకునే పని కూడా లేకుండా చాలా ఇన్స్టెంట్గా, ఈజీగా, సింపుల్గా ఈ వడలు అయితే చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతాయి. దట్టు క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి బయట గారెల మురుము అనేది దొరుకుతుందనమాట. నూకలాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే గోధుమ రవ్వలాగా ఉంటుంది, పిండిలాగా గోధుమ రవ్వలాగా రెండు కలిపినట్టుగా ఉంటుంది. సో ఆ రవ్వతో అయితే మనం వడలని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేను ఇక్కడ చాలా తక్కువ గారెలే చేస్తున్నాను. కొంచెమే తీసుకున్నాను రవ్వ అనేది. 2 కప్పులు రవ్వ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. 2 కప్పుల రవ్వలోకి కొంచెం తగినంత సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మసాలా పొడి, అలాగే మన దగ్గర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత అప్పుడు మొత్తం అన్నీ కలిసిన తర్వాత వాటర్ వేసుకొని, చపాతీ పిండికి ఎలా అయితే వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటామో అలా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇలా వడ షేపు వచ్చేలాగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట నానబెట్టుకోండి, లేదంటే 10 నిమిషాలైనా సరిపోతుంది. నాకు ఇక్కడ లేట్ అయిపోయింది, అప్పటికే టైం 9 అయిపోతుంది అనమాట. సో అందుకోసమని నేను ఒక 5-10 నిమిషాలు ఉంచుకొని వడలైతే వేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాను. వడలైతే ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ నానబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని వడ షేప్లో అద్దుకొని ఇలా వేసుకుంటే వడలు అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వడ చేతికి అంటుకోకుండా రావాలంటే ఫస్ట్ వాటర్లో చేపెట్టుకోవాలి. అది ఏ వడైనా సరే వాటర్లో చేపెట్టుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకొని చేతితో అద్దేసుకొని వేసేసుకోవచ్చు. లేదంటే చేతితో రాకపోతే ఏదైనా కవర్ కానీ, ఏదైనా స్టీల్ గిన్నె కానీ,
ఎలా అయినా వేసుకోవచ్చు, అరిటాక్ కానీ ఎలా అయినా వేసుకోవచ్చు. నాకు ఇలా చేత్తోనే కొంచెం అలవాటు, నేను ఇలా చేత్తోనే వేసేసుకున్నాను. ఇలా సరిపోయిన వడలు అయితే వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. సిమ్లో ఉన్న మంచిగా కుక్ అవ్వవు, అలాగే హైలో ఉన్న కలర్ తొందరగా వచ్చేసి లోపల అనేవి ఉడకవు అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వడ అనేది చాలా క్రిస్పీగా లోపల వరకు కుక్ అవుతుంది. మనకు తెలియకుండా ఎవరైనా సడన్గా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు బాగా యూజ్ అవుద్ది అనమాట ఈ గారెల మురుము అనేది. 1 కేజీ 2 కేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా హెల్ప్ అవుద్ది అనమాట. అలాగే పిల్లలు సడన్గా స్నాక్స్ ఏమైనా అడుగుతారు కదా ఈవినింగ్ టైంలో, ఇంకా పప్పు రుబ్బుకునే పని లేకుండా, నానబెట్టుకునే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా పిండి అనేది కలిపేసుకొని ఇలా వడలేసుకుంటే స్నాక్స్ అనేది బయట నుంచి తెప్పించుకునే అవసరం అయితే ఉండదు. దట్టు మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఏ ఆయిల్స్ వాడతారో అన్హెల్దీ అనే టెన్షన్ కూడా ఉండదు. మంచి ఆయిల్తో మనమే వడలేసుకోవచ్చు అనమాట. హెల్దీ అలాగే టేస్టీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వడలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసేవి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి అయితే వేసేసుకున్నాను. కింద అయితే పేపర్ వేసుకున్నాను ఆయిల్ అనేది ఇంకడం కోసం. మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని టేస్టింగ్ టైం అనేది వచ్చేసింది అనమాట. ఇవి ఏంటంటే చికెన్ గ్రేవీ, ఫిష్ పులుసు, అలాగే మటన్ గ్రేవీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ప్రణీత్ అయితే వచ్చాడు, మేమందరం ఇలా కలిసి కూర్చొని టేస్ట్ అయితే చేస్తున్నాము. దేవాన్షి ఇక్కడ హోంవర్క్ చేస్తుంది. ఇవాళ హాలిడే కదా, మార్నింగ్ నుంచి అలా అలా గడిపేసింది ఆడుకుంటూ. సో తనకైతే హోంవర్క్ ఉంది, తను తినలేదు. చిన్న పాపకైతే చాలా నచ్చేవి, తను తింటుంది ఊదుకొని. మేము కూడా ఇక్కడ తినేసాము అందరూ మాట్లాడుకుంటూ. వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మాకు ఇక్కడ సినిమా థియేటర్ దగ్గర ఒక షాప్ ఉంటుంది అనమాట, ఫాస్ట్ ఫుడ్ చిన్న బండి. సో వాళ్ళు సేమ్ ఇలాగే వేస్తారు, ఆ బండి దగ్గర తిన్న టేస్ట్ లాగే ఉన్నాయి, ఆ ఫీల్ అలాగే ఉందని చెప్తున్నాడు ఇక్కడ. మా వారు కూడా అంతే, ఏం వండినా సరే ఇలాంటి టేస్ట్ అక్కడ తిన్నాను, ఇలాంటి టేస్ట్ ఇక్కడ తిన్నాను, పలానా ఊర్లో తిన్నాను అని చెప్తూ ఉంటారు. బయటికి వెళ్ళి తింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు, ఆ ప్లేసెస్ గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఫుడ్ బిజినెస్ పెట్టేద్దామని అప్పుడప్పుడు ఎటకారం ఆడుతూ కూడా ఉంటారు. సరదాగా అలా కూర్చొని అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇవాళ అయితే సంబరానికి వెళ్ళేది ఏం లేదు, తీర్థంలోకి ఏం వెళ్ళట్లేదు. 5th డే కదా, 4 days నుంచి తిరుగుతూనే ఉన్నాము సరదాగా అలా, గుడికని ఒకసారి, సంబరానికని ఒకసారి. సో ఈరోజు అయితే వెళ్ళలేదు. ఇవాళకి వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.